జై గురుదేవ్. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ. వందనమిదిగో గురునకు వందే గురు చరిత్ర సంగ్రామునకు వందే సుబోధోక్తిని వందనమిదే గురుని నామా రూపంబునకును వందనమిదిగో గురుస్థలమునకును వందనమిదే గురు భక్త బృందమునకు వందే సమరస జ్ఞాన వాంగ్మానస గోచరునకు వందనం బిదే పూర్ణ బోధకు పాత్రులై గురు పూజ చేయుచు భేద బుద్ధులు విడచి గురుని పాదములు పూజించు భక్తుని రూపంబునకును వందనమిదిగో గురుస్థలమునకును. గురుడే జననీ జనకులు గురుడే ఇలవేల్పు నీకు పరధనమతడే గురుడే ఆపద్బాంధవు గురుడే పరిపూర్ణ బ్రహ్మ తడే నోయ్యా. గురువుకు మినగా ఎవరు లేరయ్యా. గురువాజ్ఞ మీరాకు గురుని నిందించకు గురుని సందర్శనమున సాష్టాంగమునరించు గురుని కరుణు చేయముని కందని పరమ పదమును చెందెదవు నిజ గురుని మరువని సత్య కవిదా స్వచలమును బోధించు బ్రహ్మాతడే నోయ్యా. గురువుకు మినగా ఎవరు లేరయ్యా. జై గురుదేవా. జై. ఓం శ్రీ పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అంటేనే అనుభూతి, అనుభవము అన్నాడు అనుకో, బాహ్యంగా ఉన్నటువంటి దానితో, అనాత్మగా ఉన్నటువంటి దానితో, ప్రపంచము దానితో వచ్చినటువంటి అనుభవము, దాంట్లో లభించినటువంటి ఏవేవి కావాలనుకున్నాడో దాంట్లోకి దిగిపోయాడు. అట్లా కాకుండా ప్రతిబింబ పద్ధతిలో కాకుండా బింబ పద్ధతిలో బింబస్థితికి ఏది ఆత్మస్థితిగా ఉంది, ఏది అనాత్మగా ఉన్నది, ఏది నిత్యముగా ఉన్నది, ఏది అనిత్యముగా ఉన్నది అని విచారణలో, ఆత్మానాత్మ వివేకంలో ముందు అనాత్మను నిషేధించడంలో పడతాడు. ఇంక అనాత్మ ఇప్పుడు లోపల ఉందా, బయట ఉందా? లోపలే ఉంది. ఎందుకంటే అంతకుముందు అనిత్యమంతా బయట నిషేధించడానికి వాడాడు. బయటేమో అనిత్యం
అంతకుముందు అనిత్యమునే నిత్యం అనుకుని భ్రాంతి చెందాడు, బాహ్యంగా కనపడేటిదంతా. మళ్ళీ ఇప్పుడు తాను ఆత్మానాత్మ వివేకం తెలుసుకున్న తర్వాత ఆత్మ పదార్థము నిత్యంగా ఉంది, ఒక్కటిగా ఉన్నది, సర్వత్రా ఏకంగా ఉన్నది. అనాత్మగా ఉన్నటువంటిదంతా ఇంతకుముందు తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల, భ్రాంతి వల్ల అదే నిత్యమని అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడంతా లోపలే ఉంది. అంతకుముందు అనిత్యమంతా బయట నిషేధించడానికి వాడాడు, నిత్యములేకి వచ్చాడు. అనిత్యంలోంచి అనాత్మ లోపల ఉంది. ఇప్పుడు అనాత్మ ఏ రూపంలో ఉంది? వాడి సంస్కారాలు, వాడి వాసనలు, వాడి అజ్ఞానం, వాడి అవిద్య, ఇదంతా అనాత్మ. ఇది బయట పడలేదు, బయట లేదు, లోపల ఉంది. దీనివల్ల కదా బయట అనిత్యం కనపడుతోంది. బయట అనిత్యం కనపడడానికి కారణం ఏమిటి? దాను అనిత్యమైన దానితో తాదాత్మ్యం చెందడం వల్ల, చుట్టూ ఉన్నదాన్ని నిజం అనుకోవడం వల్ల, దానితోనే వ్యవహారం చేస్తూ ఉన్నా మళ్ళీ దానిని అది కొన్నాళ్ళు ఉండి మళ్ళా నీలో ఏ జ్ఞానం చేత నీ సంస్కారాలన్నీ ఇవన్నీ ఏర్పడినాయో, వాసనలు అన్నీ వాటి చేత కర్మలు చేయబడితే వాటి ఫలితంగా మళ్ళీ ఉపాధి ధరించడానికి పోవడానికి అంతా ఈ అజ్ఞానమే. అజ్ఞానం అవిద్య కారణం చేత చేస్తున్నటువంటి పనులే కారణమవుతున్నాయి. ఇక ఇది లోపల లేకపోతే బయట అనిత్యం కనపడటం లేదు కదా. ఇది లోపల కనుక, నీలో కనుక అనిత్యంగా ఉన్నది, అజ్ఞానంగా ఉన్నది, అనాత్మగా ఉన్నది, అవిద్యగా ఉన్నది, వాసనలుగా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కనుక నీ లోపల లేకపోతే ఇక బయట అనిత్యాన్ని గురించి తోచేది కానీ, అనిత్యంలో నువ్వు పోయి తాదాత్మ్యం చెందేది కానీ లేదు, తోచే అవకాశం లేదు కదా. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు ఒకటి. నారద మహర్షి దుర్యోధనుని, నాయన నీ రాజ్యంలో ఎవరో ఒకరిని మంచివాడిని తీసుకునిరా అని చెప్తాడు. తీసుకురామంటే ఆయన రాజ్యంలో ఎతికి వచ్చాడు, రాజ్యం అంతా తిరుక్కొని ఎతికి వచ్చాడు. ఎతికొచ్చి ఒక్కరూ మంచివారు కనిపించలేదు అన్నాడు. ఒక్కరు కూడా మంచివాడు కనపడలేదు నాకు అని అన్నాడు. యాక్చువల్గా వాళ్ళల్లో అజ్ఞానులు, జ్ఞానులు, సర్వ రకాలైనటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన రీతిలో కనపడుతూ ఉంటారు బయట సమాజంలో. కానీ చూసేవాని దృష్టికోణంలో బట్టి మన వ్యవహారం ఉంటుంది. చూసేవాని దృష్టిలో మళ్ళీ సర్వసమత్వం ఉందా లేదా, ఏ భావంతో వాళ్ళని చూస్తున్నాడు, అవతల ఎదురుగా కనపడే వాళ్ళను, వీటన్ని బట్టి ఉంటుంది. మంచివాడిని తీసుకున్నామంటే రాజ్యంలో అంతా తిరిగి ఒక్కరు కూడా కనిపించలేదు నాకు అన్నాడు. అదే ప్రశ్న ధర్మరాజుని పిలిచి అడిగాడు. నాయన మంచివారిని ఒక్కరిని తీసుకొని రమ్మని. తీసుకొని రమ్మంటే ఆయన ఏం చెప్పాడు? ఇంక మళ్ళీ ఎత్తుకొచ్చేది ఎందుకు, నా రాజ్యంలో ఉన్నవారంతా నాకు మంచివారుగానే కనిపిస్తున్నారు అన్నాడు ధర్మరాజు. ఇప్పుడు ఎత్తుకులాడలే, భావనలో అంతా మంచోళ్ళే ఉంటారు అని భావన. అందరూ మంచోళ్ళే నాకు కనిపిస్తున్నారు, నా రాజ్యంలో ఉండే వాళ్ళంతా మంచోళ్ళనే నాకు కనిపిస్తుంది అన్నాడు. ఏమిటి తేడా ఇద్దరి మధ్య అని ఇద్దరిని అడిగాడు. దుర్యోధనుడేమో తనకు తానే స్వయంగా చెప్పుకున్నాడు. జానాభి ధర్మం నచరే ప్రవృత్తి, జానాభి అధర్మం నచరే వృత్తి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ధర్మం అంటే ఏమిటో తెలుసు, కానీ నాకు చేయబుద్ధి కాదు. అధర్మం అంటే ఏమిటో కూడా నాకు తెలుసు, చేయకుండా ఉండలేను. అందువల్ల నాకు అందరిలో అధర్మమే కనపడుతోంది. నేను ఏది ఆచరిస్తే అదేగా కనబడింది అని అన్నాడు. నా ధర్మం ఏమో తెలుసు, కానీ ధర్మంగా ప్రవర్తిద్దాము, ఇవన్నీ వదిలి అహంకారం, రాజ్యం, ఇవన్నీ బయట అనాత్మగా కనపడుతున్నటువంటి వాటిన్నిటికి తాదాత్మ్యం చెందుతున్నాడు. ధర్మము తెలుసు, చదువుకున్నాడు కాబట్టి, శాస్త్రాలు చదువుకున్నాడు కాబట్టి ధర్మము అధర్మము తెలుసు, కానీ పాటించడంలే, అధర్మమే కనపడుతుంది అంతటా ఆయనకు. ఇక ధర్మంలో ధర్మాన్ని పాటించడమేమో మానట్లేదు, అధర్మమేమో పాటించి మళ్ళీ దాంతో అనుభూతి చెందుతున్నాడు.
కాబట్టి అధర్మమేమో చేయకుండా ఉండలేడు, దీన్నేమో ధర్మాన్ని చేయడం అనేది ఆచరించలేడు, ఇది మానకుండా ఉండలేడు. అందువల్ల నాకు అందరిలో అధర్మమే కనపడుతోంది అన్నాడు. నేనేది ఆచరిస్తే అదేగా కనపడేది. నేను ఎట్లుంటే కదా, నాకన్నీ ఏ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయనుకో, ఎదుగా కనపడతానే. ఇక వాడు ఎప్పుడో ఏదన్నా నిండేదో ఇంకోటో గుర్తొచ్చి వీడు ఒంటరిగా కనపడుతున్నాడు, వీడప్పుడు ఇట్లా నిండా, వీడి శత్రువు, ఈ భావనలు అన్నీ వచ్చాయనుకో, చూస్తానే వచ్చినాయి. ఈయన పనిలో వీడి నిమగ్నమై పట్టించుకోకుండా ఉంటే వదిలేస్తే పోతుంది. కానీ ఏమిటి, ఈయనకి భావనలో ఏది ఆచరిస్తున్నాడో, ఏది లోపల తడుతోందో, బయట ప్రపంచాన్ని గురించి అయినా, మనుషుల గురించి అయినా, దేని గురించి అయినా ఏది భావన వస్తుందో ఆ రీతిలో కనపడుతుంది. కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ అధర్మమై ఉన్నప్పుడు, అనిత్యమై ఉన్నప్పుడు, అనాత్మై ఉన్నప్పుడు, నీ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, నీ అనుభవం అంతా అధర్మమై ఉన్నప్పుడు, అనిత్యమై ఉన్నప్పుడు, అనాత్మై ఉన్నప్పుడు నీకంతటా ఏం కనపడుతుంది? అంతటా అనిత్యము, అనాత్మ, అధర్మమే కనపడుతుంది. ఎందుకంటే నీ అనుభవంలో రెండింటినీ పొందినా కూడా అనిత్యాన్ని, అధర్మాన్ని వదిలేసిన వాడివై నువ్వు ధర్మాన్ని కనుక పాటించేవాడివైతే, అదే నీ దగ్గర ఎక్స్పీరియన్స్గా పెట్టుకోగలిగితే, అధర్మాన్ని తొలగించుకొని, అప్పుడు నీ భావనలో అంతా ధర్మమే కనపడుతుంది. ఇక ఎట్లా కనపడుతుంది? నీకు అనాత్మే కనపడుతుంది. ఆయనకు ధర్మరాజుకి ఎందుకు మంచివారిగా కనపడ్డారు అందరూ? ధర్మరాజు పోయి వెతకలేదు, కానీ ప్రజల్లో మంచోళ్ళు, చెడ్డోళ్ళు, నానా రకాల దొంగలు, అన్ని రకాలుగా ఉన్నప్పటికీ తనకు భావనలో లేదు. తనకు ఆ భావన లేదు, ఆ దృక్కోణంతో చూసేది లేదు. కాబట్టి ధర్మరాజు పోయి వెతుకులాడుకొని అన్నీ చేయకుండా అంతా మంచోళ్ళే ఉన్నారు నా రాజ్యంలో అని చెప్పేసి, తాను ధర్మాత్ముడుగా ఎప్పుడు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి తనకు ఇంకో రకమైనది కనపడలే. తాను ఆ విధంగా ఉన్నాడనుకో, తన భావనలో దొంగ ఉన్నాడనుకో, దొంగ వాడు పట్టుకున్నంతకాలం వాడు దొంగగా ఉండడు, దొరగా వ్యవహరించబడతా ఉంటాడు. వాడు పట్టుకునేవాడు ఏం చేస్తాడు? నేను ఒక్కనేనా, ఎంతమంది లేరు దేశంలో అనేది ఒకటి పోల్చుకుంటాడు. లేదంటే మీరంతా మంచి వాళ్ళేనా, మీరంతా ఉత్తములేనా, ఈ రకమైన పద్ధతిలోకి దిగుతాడు వాడు. మళ్ళీ వాడిని పోల్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ దృష్టికోణంలో చూసేది మొదలు పెడతాడు వాడు. ఎందుకంటే వాని ప్రవృత్తి ఆ విధంగా ఉంది కాబట్టి. ధర్మంగా ఉండేవాడైతే, ధర్మరాజుకి ఎందుకు మంచి వాళ్ళు కనపడ్డారు? ఆయన ఎప్పుడూ అధర్మాన్ని ఆచరించలే, ధర్మాత్ములుగానే ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ ధర్మంగానే ఉంటారు లోకంలో అనే ఆలోచనలు అంతా ధర్మాత్ములుగానే కనిపించారు. కాబట్టి ధర్మాత్ములుగానే కనబడ్డారు కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలలో, అర్థకామాలలో పోయినాయి. వారి ఆచరణ మొత్తం ధర్మమే, ఏం చేసినా ధర్మమే. కాబట్టి ఏ స్థాయికి వాడిని తెచ్చాము అంటే, తెచ్చేటప్పటికి మోక్షాధికారం వచ్చే వారి ఆచరణ మొత్తం ధర్మమే. కాబట్టి ఏం చేసినా ధర్మంగా ఉంది. ఈ స్థాయికి వాడిని తెచ్చాము, తెచ్చేటప్పటికి మోక్షాధికారం వచ్చిందా లేదా? మోక్షాధికారి కావాలంటే ముందు నాలుగు ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఆ మిగిలిన మూడు ధర్మంగా నిర్వర్తిస్తే ఇక లాస్ట్కి ఏమిటికైతే అది ఉత్తమాధికారి అయ్యాడు, మోక్షం పొందడానికి ఉత్తమాధికారి అయ్యాడు. ముందు నువ్వు అదే ధర్మం పాటించకుండా ఉంటే నీవే విధంగా ఆత్మస్వరూపుని అవుతావు? అనాత్మతో తాదాత్మ్యం చెందుతున్నావు, వాసనలతో, దుష్ట భావనలతో, ఇతరత్ర. కాబట్టి ఏ విధంగా మోక్షాధికారం వస్తుంది? ఈ విధంగా చేసుకుంటూ పోతే ఈ విధంగా ఆ స్థాయికి వాడిని తెచ్చాం. ఎవరైతే ఆ విధంగా భావిస్తున్నాడో వాని ఆలోచనలు, వాని భావాలన్నింటినీ సాధకుడుగా, విచారకుడుగా, ఈ సాధకుడికి ఉండేటువంటి క్రమ పరిణామంలో వాడు ఈ విధంగా ఎదిగాడు.
తెచ్చేటప్పటికి మోక్షాధికారం వచ్చిందా రాలేదా? వచ్చింది. వచ్చేటప్పటికి ఏం చేశాడు? ఆత్మానాత్మ వివేకంలో ఇక్కడ సద్గురువు ఎంటర్ అవుతాడు. ఇంకా సద్గురువు దగ్గరికి పోవాలి. నేను మోక్షాపేక్షతో నేను తిరిగి రానటువంటి ముక్తి పొందాలి అంటే ఒక సద్గురువు కావాలి నాకు. కాబట్టి ఆత్మానాత్మ వివేకంలో నేను ఆత్మస్వరూపుని, నాకు మోక్షం కావాలి, ఈ రకమైనటువంటి మళ్ళీ జనన మరణాల చక్రంలో తిరిగేటువంటి దాంట్లో నుంచి దాటుకోవడానికి ఒక ఉత్తమమైనటువంటి సద్గురువు కావాలి. ఈ భావం ఇది పోగొట్టేవాడు కావాలి. అటువంటి సద్గురువు కావాలి. కాబట్టి అటువంటి ఆ భావనతో నువ్వు ఉంటే ఆ సద్గురువు అతనే ఎంటర్ అవుతాడు. సద్గురువు అనేవాడు దొరుకుతాడు. ముందు నీకు ఈ స్థితి రావాలి. కాబట్టి ఇక్కడ వరకు వస్తేనే కానీ సద్గురువు దగ్గరికి రాలేవు. ఇంత స్థితిలో వరకు నువ్వు వస్తే సద్గురువు దగ్గరికి వస్తావు. మంచి సద్గురువు దగ్గరికి వస్తే ఆ సద్గురువు కృపను పొందాలంటే అనాత్మను నిషేధించగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉండాలి. క్యాపబిలిటీ అంటే సామర్థ్యం, ఇంగ్లీష్ పదాలు వాడాడు ఆయన. కాబట్టి ఆ సద్గురు కృపను నువ్వు పొందాలంటే, ఆ సద్గురు కృపను నువ్వు పొందడానికి నీలో ఆ రకమైనటువంటి అనాత్మ పదార్థాలన్నింటినీ, బాహ్యంగా ఉన్నటువంటి వాటన్నింటినీ నిషేధించగలిగినటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. ఆత్మ అనాత్మలను విచారించినప్పుడు ఏది చెప్తున్నాడంటే, ఏది జగత్తు, ఏది దేనికి సంబంధించినటువంటి భావనలు ఉన్నాయో నువ్వు ఆ స్థితులన్నింటినీ దాటిపోయినటువంటి ఆత్మస్వరూప స్థితికి రావాలంటే నువ్వు అనాత్మను అనాత్మను నిషేధించడం అంటే నువ్వు రోజు నిత్యం దాంట్లో ఇటు ఆత్మస్వరూపుడుగా భావనలో ఉన్నప్పటికీ కాసేపు పోయిన తర్వాత బాహ్య జగత్తులో నీ వ్యవహార దృష్టిలోకి, వ్యవహార జీవితంలోకి పోయినిచ్చి నిజనేనుగా ఉంటే ఇక్కడేమో నిజనేను ఏమిటిగా ఉంది? దీనంతటినీ గమనించి, దీనంతటినీ గుర్తించి, దీనంతట్లోనూ ఏ ఎరుక చేత అయితే నేను చెబుతున్నానో ఆ స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాతగా ఉన్నాను. ఇక్కడ జ్ఞాతగా నేను జ్ఞాతను, ఆత్మస్వరూపుణ్ణి, నామరూపాత్మకమైన దేహాన్ని కాదని భావన ఉన్నప్పటికీ ఇక కొద్దిసేపు పోయిన తర్వాత నీ వ్యవహారం నేను పని రీత్యా నువ్వు వ్యవహారం చేయాలి. 7 గంటల తర్వాత ఏదో పని ఉన్నాయి నీకు. వ్యవహార రీత్యా నువ్వు వ్యవహారం నేను అనేది ప్రవేశిస్తుంది అప్పుడు మళ్ళా. కాబట్టి వ్యవహారం నేను ప్రవేశించినప్పటికీ వ్యవహారంలో నువ్వు ఇంతకుముందు పొందినటువంటి సాధకుడుగా ఏ ధర్మంతో, ధర్మాధర్మ ప్రవర్తనతో నువ్వు ఎదిగావో, ఈ సద్గురు దగ్గరికి వచ్చావో, ఆ స్థితిలో నుంచి మళ్ళీ బాహ్య స్థితిలోకి రాకూడదు. బాహ్య స్థితిలో నీ పనులన్నీ, నీ కర్తవ్యాలు నీ ధర్మంగా నిర్వర్తిస్తూ ఉన్నావు అంతే. దాంట్లో మళ్ళీ దిగొచ్చేటువంటి వ్యవహారం నేను లేకొచ్చిన తర్వాత మళ్ళీ అన్ని రకాలైనటువంటి అధమ స్థాయికి, కింది స్థాయికి మళ్ళీ దిగిరావు. ఆత్మస్థాయిలో నువ్వు ఏ భావన చెందినటువంటి వాడిని ఉన్నావో ఆ స్థితిలో నేను నీ ధర్మంగా నీ పనులు చేసుకుంటూ పోతావు అంతే. వ్యవహారం నేను లేకొచ్చిన తర్వాత. కాబట్టి ఆత్మానాత్మ వివేకంలో సద్గురువు దొరికితే, అటువంటి సద్గురు కృపను పొందాలంటే అనాత్మను నిషేధించగలిగేటువంటి, అంటే వ్యవహారంలో ఉన్నటువంటి వాటన్నిటితో పనిచేస్తున్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెంది దాంట్లో మునిగిపోకుండా ఉండేటువంటి స్థితిని కలిగితే అప్పుడు నువ్వు నిషేధించినట్టు. అనాత్మతో సంబంధించినటువంటి అన్ని నిషేధించగలిగేటువంటి క్యాపబిలిటీ రావాలి. క్యాపబిలిటీ రావాలంటే సామర్థ్యం రావాలి నీలో. కాబట్టి అనాత్మ ఎక్కడుంది? ఇప్పుడు లోపల ఉంది. బయటదంతా అనాత్మ, ఇదంతా అనాత్మ, ఇది ఆత్మ అంటే ఇది అని నీకు తెలిపారు. తెలిపిన తర్వాత ఇది స్థితిలోకి వచ్చిన తర్వాత బయట లేదు. బయట అనిత్యం ఉంది అంతా. బయటదంతా అనిత్యము, అది పోతుంది. బయటదంతా అనిత్యము. ఆఖరికి శరీరంగా భావిస్తున్నటువంటి ఈ శరీరంతో సహా సర్వము అనిత్యము. దీంట్లో ఏది జ్ఞాతగా ఉంది, ఏది సర్వమును గుర్తెరుగుతున్నటువంటిదిగా ఉందో అది నిత్యంగా ఉంది. దాని చేత, ఆ జ్ఞానం చేతనే కర్మలు చేస్తుంది. ఆ దానితోనే ఉపాధి ధరించేటువంటి స్థితిలోకి అనేకంగా అనేక జన్మల్లో ఈ శరీరంగా ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అది మారుతోంది. అది అసలైందేమో అది మారకుండా అది వీటన్నిటిని ధరించుకుంటూ మళ్ళీ కొత్త కొత్త జీవితాలను దాంట్లోకి వస్తున్నాయి. కాబట్టి దీంట్లో నుంచి ఇది లోపల ఇప్పుడు ఇంతకుముందు ఈ బయట ఏదైతే నశిస్తుంది, ఏదైతే
అనాత్మగా ఉంది ఏదైతే ఇదన్నీ విచారణ చేసిన తర్వాత అనాత్మ ఎక్కడుంది? ఇంకా లోపల ఉండేటివన్నీ పోతే చాలు. లోపల ఉన్నటువంటి అనాత్మ భావాలు, లోపల ఉన్నటువంటి వాసనలు, లోపల ఉన్నటువంటి ఏవైతే నువ్వు ఎంతకాలం అజ్ఞానంగా అనుకుంటూ వచ్చావు అవన్నీ వాటిని బాహ్యంగా నిషేధించావు, లోపల కూడా నిషేధించాలి ఇంకా వాటిని. నీకు ఆ విధంగా ఉన్నటువంటి వాసనలు ఆ విధంగా వచ్చినటువంటివి. కాబట్టి బయట అనిత్యం ఉంది. ఈ రీతిగా జాగ్రత్తగా అనిత్యాన్ని నిషేధించి నిత్యానికి అనాత్మని నిషేధించి ఆత్మ దగ్గరికి రావాలి. నిత్యం దగ్గరికి రావాలి. అనాత్మని నిషేధించి ఆత్మ దగ్గరికి రావాలి. అనిత్యాన్ని నిషేధించి నిత్యము సత్యమైన దాన్ని గుర్తెరగాలి. కాబట్టి ఇది ఆత్మ అనాత్మ వివేకం. ఇది ప్రత్యేకంగా కూడా ఓ బుక్ ఉంటే ఆ బుక్ను చదివాం మనం. ఎప్పుడో 2020లో చదివాం ఆశ్రమంలోనే. 2 రోజులు పట్టింది మొత్తం బుక్ అంతా. 2 రోజులు చదివేశాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టుకుంటాంటాం కాబట్టి అప్పుడు రెండో శనివారం ఆదివారం వేదాంత కార్యక్రమంలో భాగంగా చదివేశాం దాన్ని. ఆత్మ అనాత్మ అనేది అన్ని స్థాయిల్లోనూ ప్రత్యేకమైనటువంటిది ఉంది. ఇంతకుముందు పీడిఎఫ్లు కూడా పెట్టాం. మళ్ళా పెట్టాలంటే పెడతాం, తీసుకోండి. ఎవరికైనా కావాలంటే దాన్ని ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. కైవల్యాశ్రమం వాళ్ళే విజ్ఞాన స్వరూప్ గారు రూపొందించింది అది. కాబట్టి ఈ రీతిగా జాగ్రత్తగా అనిత్యాన్ని నిషేధించి నిత్యానికి అనిత్యం నుంచి నిత్యము, అనాత్మ నుంచి ఆత్మ దగ్గరికి రావాలి. ఇది ఆత్మ అనాత్మ యొక్క వివేకం. ఇక్కడ సద్గురువు ఎంట్రీ ఇచ్చి నీకు సదసత్ వివేకంలోకి ప్రమోషన్ ఇస్తాడు. ఇంక నీకు ఈ స్థితిలో నుంచి ప్రమోషన్ పొందడం అంటే ఏంటి? ఇంకొక మెట్టు పైకి ఎక్కడం. ఇవన్నీ కింద నుంచి ఈ మెట్లన్నీ పైకెక్కుతూ పోతున్నది ఏంటి అంటే, నీ విచారణలో భాగంగా అంతకుముందు ఏది నిత్యము సత్యము అని అనుకున్నావు వాటన్నిటిలో నుంచి ఇవన్నీ నిత్యము సత్యము కాదు. నేను భ్రాంతి చెందడం వల్ల ఈ ఒక్కొక్కటిగా ఉన్నటువంటి నేను అనుకుంటున్నటువంటివన్నీ వీడి అసలైనటువంటిది ఏది ఉందో ఆ స్థితిని తెలుసుకునే వరకు ఈ భ్రాంతిలో ఇక్కడి నుంచి ఒక్కొక్కటి వదులుకుంటూ పోతావు. ఇక సద్గురువు నేను ప్రమోషన్ చేయడం అంటే ఏంది? సదసత్ వివేకంలోకి ప్రవేశిస్తావు. దానికి ఆత్మసాక్షాత్కారం అని పేరు. నేను నీ స్వరూపమును గుర్తిరిగితే అదే సదసత్ వివేకం. సత్తు ఏది, అసత్ ఏది, ఆ వివేకం. ఆ సద్గురువు ఆ పుష్ ఇవ్వకపోతే, అంటే ఆ సద్గురువు కనుక నిన్ను ఆ పైకి ఎక్కించకపోయేకి నిన్ను ఆధారపడతాడు. నీకు పుష్ ఇస్తాడంటే నిన్ను పైకి తోస్తాడు, ఎగదోస్తాడు అని. పుష్ అంటే ఎగదోయడం, తోయడం. కాబట్టి ఇవ్వకపోతే మాత్రం ఎప్పటికీ ఆత్మానాత్మ వివేకంలోనే మనిషి ఉండిపోతాడు. ఎందుకంటే నీకు నువ్వుగా భావన చెందేకి ఏదో శాస్త్రంలో చదువుకొని ఇంకోటితో కాకుండా ముందు ఆ గురువాక్యంలో ఉండే స్థితిలోకి మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే గురువు ప్రతి ఒక్కటి తాను అనుభవరీత్యా దీంట్లో శాస్త్ర విషయాల్లో కానీ తన గురువు చెప్పిన విషయాల్లోటివైనా తాను మళ్ళీ వ్యవహార రీత్యా అనుభవపూర్వకంగా పొంది ఉంటాడు. కాబట్టి దాంట్లో అనుభవపూర్వకంగా ఏటి ఉదాహరణలు జోడించి నీకు చెబితే నువ్వు ఆ స్థితిలోకి పోతావో గురువుకు తెలుసు. కాబట్టి ఆ గురువు ఆ విధమైనటువంటి పద్ధతిలో ఉదాహరణలు చెప్పి పెట్టకపోతే నువ్వు ఆ స్థితిలోనే ఉండిపోతావు. ఇంక పైకి ఎదిగేది ఒక్కో స్టెప్ ఉండదు. నీ ఆలోచనల్లో కూడా రావాలి. మళ్ళీ నువ్వు ఊరికే కూర్చొని ఆడ కూర్చొని అది తుక్కుంటా నిద్రపోతూ ఉంటే, అంతకుముందు రాత్రి మేల్కొంటే అది జరుగుతూ ఉంటే నిద్రపోతూ ఉంటే నీ మైండ్లోకి ఎక్కదు. మేల్కొని ఉన్నప్పటికీ దాంట్లోకి తాదాత్మ్యం చెంది అప్పటికప్పుడు పరిప్రశ్న ఏర్పడాలి అన్నారు. పరిప్రశ్న అంటే చెబుతున్న వివరము విషయము నీకు అర్థమవుతున్న దాంట్లో నీకేదైనా సందేహం కలిగితే అప్పటికప్పుడు వచ్చేదాన్ని ఆ భావనలో ఏదైతే నువ్వు వింటున్న దాంట్లో నుంచి నీకు అప్పటికప్పుడు సందేహం మొలకెత్తి ఆ సందేహాన్ని తీర్చుకునే ప్రశ్న అడుగుతావో అది అటువంటి పరిప్రశ్న రావాలి. అటువంటి పరిప్రశ్న వచ్చి నువ్వు ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి వాటన్నిటినీ అనేక రకాలైనటువంటి సందేహాలు, అనేక రకాలైనటువంటి భ్రాంతులు నీలో ఉన్నవి, నీలో లేదంటే వింటున్నప్పుడే నీకు కలుగుతున్నటువంటి కొత్త సందేహాలు, ఇవన్నీ నీకు వస్తే నువ్వు దాన్ని దాటుకుంటూ పోవాలంటే ఆ సద్గురువు దగ్గర ఊరికే కూర్చొని గోడ కానుకొని మర్చిపోతే
ఏం ఉపయోగం ఉండదు. నీకు ఎక్కడ అర్థం కావాలో అక్కడ కుండబద్దలు కొట్టినట్టుగా నీ నీ యొక్క ఇంకోరు ఏమనుకుంటారు ఈ అనుమానం చెప్తే అనే భావనే ఉండకూడదు. ఎందుకంటే నీకు వచ్చినది ఆ అనుమానం నువ్వు అడగడం వల్ల ఇంకా 10 మంది కనుక మనసులో కనుక అదే అనుమానం కనుకుంటే అప్పటికప్పుడే గురువు దగ్గర బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా సద్గురువు అనేవారు దొరికి, ఆ సద్గురువు ఎటువంటి వారై ఉండాలి? సద్గురువు ఈ సన్మార్గం పైన చెప్పినటువంటి మార్గంలో ఉండి ఉండాలి. ఆ సద్గురువు కూడా నిజానికి ఆ రకమైనటువంటి స్థితిని పొంది ఉండాలి. కాబట్టి యోగులందరూ ఉండిపోయేది ఆత్మానాత్మ వివేకంలోనే. ఆ యోగులందరూ ఆ తపస్సు చేస్తున్నాం, ఈ యోగం చేస్తున్నాం, దాంట్లో కూర్చొని మనసులో అంతా చేసుకుంటూ ఉన్నప్పటికీ ఆత్మానాత్మ వివేకం కాడే మళ్ళీ ప్రవర్తించేటప్పుడు ప్రవర్తించలేక అన్నీ తెలుసుకొని మళ్ళీ దాని మంత్రార్థాలు తెలుసుకొని అనాత్మలో పడిపోతారు. కౌశికుడు ఏం చేశాడు? పోయినాడు, అమ్మ భవతి బిచ్చాందేహి అన్నాడు. ఆమె తెచ్చే కానీ లోపలికి పోయింది. లోపలికి పోతే వెనకలదావంటి తలుపు తీసుకొని వాళ్ళ భర్త వచ్చాడు లోపలికి. భర్త లోపలికి వస్తానే ఆయన లోపలికి వస్తానే ఎక్కడెక్కడో తిరిగి ఆకలిగా ఉన్నాడు, కాళ్ళు కడుక్కొని వెంటనే భోజనం పెట్టి అన్నాడు. అయిపోయా. తన ధర్మం ఏమిటి? ముందు భర్త అడిగినటువంటి దాన్ని తీర్చాలి. కాబట్టి వెంటనే చెంబు నీళ్లు అన్నీ ఇచ్చి అక్కడ ఆహారం పెట్టి వెంటనే గుర్తొచ్చింది. బయట ఒక ఆయన భవతి బిచ్చాందేహి అన్నాడే అని తొందరగా తీసుకొని వచ్చేసింది బయటికి. మళ్ళా ఇంకా ఆయన కళ్ళు ఎర్ర చేశాడు. ఇంకా ఏమ్మా లేదని చెప్తే వెళ్ళిపోతాం కదా, తాపసులం అంటే మీకు అంత అహంకారమా? నేను ఇక్కడ నిలబెట్టాను నీకు తెలీదా? నిలబెట్టావని ఉండు అని చెప్పావు, తెస్తానని లోపలికి వెళ్ళావు, తేలేదు అంటే నీకు అంత అవహేళనగా ఉంది ఆ తాపసులంటే? నేను ఇప్పుడే శపించగల సామర్థ్యం నాకుంది అన్నాడు. అంటానే ఆమె ఏమనింది? నువ్వు శపిస్తే మాడి మసైపోవడానికి అడవిలో పచ్చిని కాదు, ఆ పచ్చి ఏదో చెట్టు మీద నుంచి రెట్ట వేసింది అని దాని కల్లా చూసి దాన్ని శపించావు. శపిస్తే అది కాలిబడి బూడిదైపోయింది. నీ మంత్రశక్తి అంతా దాన్ని చేయడం కోసమేనా? దానికి సహజ లక్షణం అది. దాని కొమ్మ అనేది, ఆ కొమ్మ మీద వాడడం అనేది దానికి సహజ లక్షణము. దానికి ఏమైనా ఇల్లు కట్టుకొని లెట్రిన్ కట్టుకుంది? అది గాలిలో పోతా కూడా కూర్చుంటుంది, పడింది, నువ్వు శుభ్రం చేసుకోవాలి. అది నువ్వు దానివైపు చురచురాలు చూసి దాన్ని చంపేసేది పని ఏముంది? దానికి తెలుసా ఏమన్నా? అదేమన్నా జ్ఞానే? పచ్చేది పచ్చి లక్షణం, సహజ లక్షణంతో కొమ్మ మీద కూర్చుంటే నువ్వు దాన్ని చూసి మాడి మసి అయిపోయేటట్టు చేసావు. నీ తపస్సు చేత నువ్వు పొందిన శక్తినంతా ఇట్లా పనికిమాలిన విషయాలకు ఉపయోగించావు నువ్వు. అట్లా నన్ను చూసేకి నేను పచ్చిని కాదు. నువ్వు అడిగితే నేను తేవడానికి వెళ్ళిన వెంటనే మా భర్త వెనకల ద్వారం నుంచి వచ్చాడు. పతివ్రత ధర్మం ఏమిందో నీకు తెలుసు. ఇన్ని ధర్మాలు శాస్త్రాలు తెలుసు అంటున్నావు కాబట్టి తెలిసి నువ్వేం ప్రవర్తిస్తున్నావు? పక్షులను చంపడానికి ఉపయోగిస్తున్నటువంటి, అంటే నీలో నాకు తపస్సంపన్నుణ్ణి, నేను మంత్రిస్తే, నేను తపిస్తే ఇట్లా అవుతుందనే అహంకారం ఉంది నీలో అని చెప్పి నీకు ఇంకా నీ గురించే నీకు తెలియదు ఎక్కువ. తపస్సంపన్నుని అనుకుంటున్నావు. అనుకొని మళ్ళీ వ్యవహారం లేకొచ్చేతలకే మామూలు జీవుడు ఎట్లా ప్రవర్తిస్తున్నావో అట్లా కోపతాపాలతో ప్రవర్తిస్తున్నావు. ఎందుకు ఇంకా నీ తపస్సంపన్నం అంతా? పోయి ధర్మాధర్మములు ముందు నేర్చుకో. పోయి ఆ ధర్మాధర్మములు నేర్చుకోవడానికి మిథిలా నగరంలో ఉన్నాడు ఒక ఆయన, ఆయన దగ్గరికి పో. ఆయన పేరు ధర్మవ్యాధుడు అని చెప్పింది ఆమె. ఒక్క క్షణంలో కంగు తిన్నాడు కౌశికుడు. నేను ఇంత పెద్ద యోగిని ఇది అనుకుంటే నన్ను గురించి ఈమెకి ఎట్లా తెలిసిందో ఏమో. నా ప్రవర్తన నిమిషంలో కనిపెట్టేసి ధర్మసూత్రాలు ఫలానా దగ్గరికి మమ్మనింది. ఏమిటో ఇంకా అవి అని చెప్పి మళ్ళీ ఆలోచనలో పడి అక్కడికి పోయినాడు. కాబట్టి అంత పెద్ద ఆయనే కౌశికుడు అంటే కౌశికుడే మళ్ళా విశ్వామిత్రుడుగా పరిణామం చెందిండేది. కాబట్టి కౌశికునికి మొదట ఎవరు ఉపదేశించారు? ఆమె. విచ్చాందేహి అని పోతే కోపం ప్రదర్శించిన చోట చేశాడు. కాబట్టి ఈ విధమైనటువంటి యోగులందరూ ఏమవుతారు? జ్ఞాని అవ్వాలంటే ముందు
ఆ యోగి అయిన వాడు ముందు ఈ రకమైనటువంటి సర్వసమానత్వంగా భావించే భావన లేకుండా వాటి వాటి ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి కదా అనేటువంటి ధర్మ భావనే లేకుండా ఉన్నప్పుడు అది ఎట్లా పూర్వం జ్ఞాని చెప్పలేదు అవుతాడు? కదన్నా. ఆ? అది పూర్వం చెప్పు కౌశికుడు మళ్ళీ అడిగిపోతాడు కదా ధర్మవేదం దగ్గరికి. పోతాడు, అది చదివింటారు కదా అందరూ. అట్లా కాదు, ఆ, అట్లే పోతే అక్కడ పోతాము, మళ్ళీ ఇక్కడ విడిచిపెట్టి ఇక్కడే వాళ్ళ ఏ, దాన్ని చెబుదాంలే ఓ ఉదాహరణకు నిమిషంలో తీసుకోండి చెబుదాం. అంతే. ఉన్నని ఓ నిమిషంలో ఏమో ధర్మవ్యాధం దగ్గరికి పోతాడు. మిథిలా నగరంలోకి పోయి ఎవరినో అడుగుతాడు, అయ్యా ధర్మవ్యాధి నీళ్ళు అంటే, అదిగో ఆడ ఎదురుగా కనపడుతుంది కదా దుకాణం, ఆ దుకాణంలో కూర్చొని ఆ మాంసం అమ్ముతానడే ఆయనే ధర్మవ్యాధుడు అన్నాడు. అరే రే, మాంసం అమ్ముకునేవాడు నాకు ధర్మాధర్మములు బోధిస్తాడా అని అనుకుంటాడు ఫస్ట్. అనుకొని చూస్తా ఉన్నాడు. ఊరికే ఆయన పలకరించలే, ఆటికి పోలే, దూరంలో నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమయ్యా చూస్తున్నావు, రాండి మీరు నా కొరకే వచ్చినట్లున్నారు, రాండి అని ఆహ్వానించాడు ఆయన. నేను నేను గుర్తెరిగి లోపలికి ఆహ్వానించిన తర్వాత చెబుతాడు, ఏమిటి నువ్వు మాంసం అమ్ముతున్నావే? అవునయ్యా, అది వృత్తి ధర్మంగా మా తండ్రి మా తాత వాళ్ళ నాయన వాళ్ళంతా కూడా పూర్వం నుంచి ఆచరించారంట ఈ దుకాణంలో అమ్మడం అనేది. నేనైతే ఏమీ హింస చేయలే, నేను దేన్ని సంపనులే. ఆ ఎవడో తెచ్చిచ్చినటువంటి దాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ పావులను 10 రూపాయలు తీసుకొని లాభానికి అమ్ముతున్నా. ఆ వచ్చిన దాంతో నా కుటుంబాన్ని నడుపుతున్నా అని చెప్పి, మళ్ళీ నా కుటుంబంలో నేను ఏ విధంగా ధర్మాలు పాటిస్తున్నా అనేది అందరినీ, కుటుంబ సభ్యులంతా ఏ విధమైన ధర్మాలు పాటిస్తున్నారో, తల్లిదండ్రులు ఎడల ఏ విధమైనటువంటి చేస్తున్నాడో, ముందు తల్లిదండ్రులు నాకు జన్మ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ప్రత్యక్షంగా నాకు ఇంట్లో కనపడుతున్నటువంటి దేవతలు, వీరి తర్వాత ఇంకెవరైనా. ఎక్కడో లేని విగ్రహాన్నో లేనటువంటి దాన్నో పెట్టి పూజించలే, తల్లిదండ్రులను పూజిస్తున్నా అని తన వ్యవహార జీవితంలో ఏమేమి ధర్మాలు, స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి, అనవసరమైన పట్టించుకునేటేది ఏది, ఇవన్నీ వివరించి చెప్పాడు. ధర్మాధర్మములు ఏ ప్రవర్తనలో అర్థమైనా, డబ్బు సంపాదించడమైనా, భార్యతో సంసారం చేయడమైనా, పిల్లల్ని కానీ వాళ్ళ బాధ్యతలు చూసినా అన్నీ ధర్మ పద్ధతిలోనే, అధర్మ పద్ధతిలో కాకుండా చేస్తున్నటువంటి స్థితి అంతటినీ చెప్పాడు. అప్పుడు కౌశికుడు తనలోకి చూడడం, ఇంకా తనలోకి చూసుకోవాలి ముందు. అందుకే తనలోకి చూడడం అనేది మొదటి నుండి చెబుతున్నాను. తనలోకి ఎందుకు చూడాలి? నాకేమైనా ఈ లక్షణాలు ఉన్నాయా, నాకేమైనా నేనేమైనా నేను ప్రవర్తిస్తున్న దాంట్లో చేస్తున్నటువంటి పొరపాట్లు ఏమున్నాయి అని. కాబట్టి ఈ యోగులందరూ ఉండిపోయేది ఆత్మానాత్మ వివేకంలోనే. ఈ యోగులందరూ ఎట్లా ఉండిపోతారంటే ఆడే ఉండిపోతారు. జ్ఞాని ఎవరు? ఎందుకని అంటే, ఆ జ్ఞాని కావాలంటే యోగం ఏం చెప్పింది? అందుకనే పతంజలి యోగానికి ఆఖరి మెట్లు ఆత్మ సాక్షాత్కారం. పతంజలి ఏం చెప్పాడు యోగాల్లో? ముందు శరీర ఆరోగ్యానికి ఏమేమి చేస్తారో ఆ యోగాలన్నీ చెప్పాడు దాంట్లో. ఆ యోగ దాంట్లో ఏంది లాస్ట్కు? మనసును నిలకడ చెందించుకొని, ఆ నిలకడ చెందిన మనసుతో అంతరంగంలోకి తొంగి చూసుకొని నేనేమిటి అని, నేననేది బాహ్యంగా కనబడుతున్నటువంటి 24 ఇంద్రియాలతో, 20 ఇంద్రియాలు బాహ్యంగా తెలియబడుతున్నవి, 4 ఇంద్రియాలు సూక్ష్మ స్థితిలో ఉండి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా ఉన్నవి. ఆ 24 నేను కాదు, నేననేటువంటి నేను దేని ప్రకాశం చేత నేను జ్ఞాతగా ఉండి సర్వమును తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నానో అది నేను అనేటువంటి ఆత్మ సాక్షాత్కారం ఆఖరి మెట్టు కావాలి. దాంట్లో ఏమిట్లో? పతంజలి రాసినటువంటి యోగ సూత్రాల్లో. దాంట్లో ఈ ఆత్మ సాక్షాత్కారం దాకా రావట్లే వాళ్ళు. ఆ యోగాలు ఏమేం చేస్తే ఏమి సిద్ధులు కలుగుతాయి, ఏమేం చేస్తే ఏం కలుగుతాయి, ఇవే చూస్తూ ఉన్నారు. ఇంకా అక్కడే మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ఆఖరి మెట్టుగా ఉండే ఆత్మ సాక్షాత్కారం దగ్గరికి రావాలి. సమాధి నిర్ణయం ఆఖరు. నేను సమాధి స్థితిలో వ్యవహారిక జీవితంలో బయట తిరుగుతున్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ సమాధి స్థితిలో ఉండడం అనేది నేను ఆఖరి నిర్ణయంగా కావాలి. సమాధి స్థితిలో అంటే కూర్చొని సమాధి కట్టించుకొని ఇట్లా కాదు. లేదంటే కూర్చొని అట్లే దిమ్మ తిరిగిపోయి గోడ కానుకొని అన్నింటినీ మర్చిపోయి ఉన్నటువంటి
స్థితిలో కుమ్మకం బట్టి ఉండడమో ఇట్లా. అటువంటి స్థితి అంతా తెచ్చిపెట్టుకున్నటువంటి స్థితిలో కాకుండా సహజం కావాలి. అది సహజ సమాధి స్థితి ఉండాలి బాహ్య ప్రపంచంలో కూడా వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు. కానీ సమాధి అనేది మనసు యొక్క చివరి మెట్టు, మనసు యొక్క చివరి మెట్టుగా ఉండాలి అది. లేదా నేను నుంచి చూస్తే నేనుకి మనసుకి మధ్యన మొదటి మెట్టు. నేను అని ఏదైతే పలుకుతుందో ఆ పలుకుతున్నటువంటి దానికి ఏ ఆత్మ ప్రకాశం చేత సర్వమును గుర్తెరుగుతూ ఉన్నావో దాని నుంచి చూడాలి. కాబట్టి నేను సమాధి స్థితిలోంచే మనసులోకి దిగుతోంది. నేననేటువంటి సమాధి స్థితిలో నేననేటువంటి ఆత్మస్వరూపంలో ఉన్నటువంటిది ఏం చేస్తోంది మళ్ళా అంటే మనసు అనేటువంటి స్థితిలోకి దిగుతోంది. సమాధి స్థితిలో నుంచి మనసు అనే స్థితిలోకి దిగుతోంది. దిగి మనసు పైకి ఎక్కాలంటే ఆ మనసులో నుంచి మళ్ళీ పైకి ఎక్కాలంటే మళ్ళీ సమాధి స్థితిలో నుంచే నేనుని ఎక్కాలి, నేనులోకి రావాలి. నేనంటే ఏమి, నేనంటే మళ్ళీ దిగిరానటువంటి స్థితిలో భావన చెందాలి. కాబట్టి సమాధి అనేది మనోపరిధిలోనిదే కానీ నేను పరిధిలోనిది కాదు. ఈ సమాధిగా ఉండడము, సమాధి స్థితిలో కాసేపు మనసు యొక్క పరిధిని మనసును కట్టేసి ఉన్నావు అనుకో, మనసు అనే దాన్ని నిలబెట్టడమే సమాధి స్థితి. ఏమిటి? మనసు చలనము లేకుండా చేయడం అంతే. మనసు పరిపరి విధాలుగా అనేక విధాలుగా పోతున్నటువంటి నేనును నిలబెట్టడమే అది సమాధి స్థితి. కాబట్టి నేను పరిధిలోనిది కాదు, నేనేమో మనసుతో సంబంధం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంలోనిది. సమాధి స్థితిలో ఆగిపోయినటువంటి వాడు మనోపరిధి వరకే ఆగిపోయాడు. సమాధి స్థితిలో ఆగిపోయిన నేను మనసును ఆపగలిగిండే స్థితిలో మాత్రమే ఉన్నాడు. మనసును ఆపగలిగిండే స్థితిలో నుంచి మనసు రహితమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అసలైనటువంటి నేను స్థితిలోకి పోవాలి. అది ఆత్మ సాక్షాత్కారంగా ఉంటుంది. కానీ నేనులోకి వెళ్ళలేదు. వీడేమో నేనులోకి వెళ్ళలే, మనసును కట్టేసి సమాధి స్థితిలో ఉన్నానన్నాడు. ఇంకా గేటు దాకా పోయి ఆ గేటు తెరుచుకోలే. ఇంకా ఆ గేట్ అట్లే ఉంది. ఆ గేటు కూడా దాటాల్సిన పని ఉంటే ఆ గేట్ కాటికి పోయి నేను మనసును కట్టేసి సమాధి స్థితిలో ఉన్నాను అనుకుంటున్నాడు. ఆ గేట్ నుంచి ఇంకా పైకి పోవాలయ్యా. ఆ గేటు తెరుచుకొని ఆ నేను అనేటువంటి మనసు పరిధిలోనే ఉంది ఇదంతాను. ఈ మనసు పరిధి నుంచి కూడా దాటిపోయి ఈ పరిధిలోకి దిగిరాకుండా ఉండేటువంటి ఆత్మస్వరూపంగా ఉన్న దాంట్లో ఉండాలి. అది జ్ఞాతగా ఉంది. ఆ జ్ఞాత జ్ఞానరహితం అయిపోతే, ఆ జ్ఞానాజ్ఞానముల రహితం రెండు అయిపోతే అవతల మెట్టులో ఉన్నటువంటి తాను రహితమైపోయినటువంటి స్థితిలో ఏది ఉంది? ఇంకా ఏ దానికి సంబంధం లేని లక్షణాలు ఏవీ లేనటువంటి బయలు స్వరూపంగా ఉన్నటువంటి అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణం ఉన్నది. అది నిజదైవంగా ఉన్నది. నేను దానిని గుర్తెరిగి దాని స్థితి లేకపోతే ఇక్కడ నేనుగా భావిస్తున్నది కూడా లేదు, నేనుగా భావిస్తున్న జ్ఞాత కూడా లేడు. ఇంకా అంతకంటే కిందికి దిగి వచ్చావంటే మనసు అనే పరిధిలోకి వచ్చావు. ఎంతసేపు సమాధిలో ఉన్నా కూడా ఆ సమాధి స్థితిలో నుంచి ఆ గేటు దాటుకొని అవతలికి పోలేవు. ఆ గేట్ ఎప్పటికీ తెరుచుకోదు ఇంకా. కాబట్టి సమాధి స్థితి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాం. షడ్విధ సమాధి నిర్ణయం అని అదంతా మీకు తెలియబడదు కదా. సద్గురు సహాయం లేకుండా ఏ ఒక్కరూ కూడా ఆ షడ్విధ సమాధి అనే నిర్ణయం తెలుసుకోలేరు. తెలుసుకోలేకపోగా వెళ్ళిపోయి ఆ బ్లాంక్ ఎండ్ అంటే ముద్దుబారినటువంటి మనసు. బ్లాంక్ ఎండ్ అంటే అంతా బ్లాంక్ అయిపోయింది. అది ఏదైనా ఆ బ్లాంక్ అయిపోయినటువంటి దాంట్లో బ్లాంక్ కాదు. బ్లాంక్ అయిపోవడం అంటే ఏంది? ఓ రకమైనటువంటి గుడ్డితనం రావడం, అజ్ఞానం రావడం. దాంట్లో నుంచి పోవాలి, దాని నిర్ణయాన్ని తెలుసుకోవాలి అంటే సద్గురువు దగ్గరికి, ఆ సద్గురువు సహాయం లేకుండా కేవలం నువ్వు ఈ స్థితిలో కనుక ఉండిపోయినావు అనుకో, అది ఏమవుతుందంటే బ్లాంక్ ఎండ్ అవుతుంది. అంటే బ్లైండ్ ఎండ్ అంటే గుడ్డితనంలో ఎక్కడైతే పోలేకుండా ఆగిపోతావో అట్లా ఆగిపోయినట్టు అవుతుంది. కాబట్టి బుద్ధుడు ఏం చేశాడు? నిర్వాణం అని ఈ సమాధికి ఓ పేరు పెట్టాడు. ఈ సమాధి స్థితిలోకేమో బుద్ధుడు ఓ పేరు పెట్టాడు, నిర్వాణం అని. ఇంకా అక్కడే ఆగిపోయాడు. ఆ నిర్వాణ స్థితి నుంచి మళ్ళీ ఈ సమాధి స్థితి మనసులోకే ఉంది, దాన్ని దాటిపోయినటువంటి స్థితిలోకి పోవాలి. దాన్ని దాటిపోయినటువంటి స్థితిలోకి పోవాలంటే ఏదైతే జ్ఞాతగా తెలుసుకుంటుందో దాన్ని కూడా దాటిపోవాలి. దాన్ని దాటిపోయినటువంటి తానే రహితమైనటువంటి ఆ జ్ఞానం కూడా రహితమైనటువంటి
స్థితిలోకి పోవాలి అనే దాంట్లో ఉండకుండా, దాంట్లోకి పోకుండా ఈ గేటు దగ్గరికి పోయి ఆగిపోయారు. నిర్వాణం అనే స్థితిలోనే దీనికి సమాధి. ఈ సమాధి స్థితిలో ఉంటే మనసు ఏమీ పని చేయకుండా ఉంటే చాలు అనేటువంటి మానసిక సమాధి స్థితిలోకి వచ్చారు. ఈ నిర్వాణంలో ప్రకాశం రావాలి దానికి. దానికి కూడా ప్రకాశం రావాలి. దానికి నిర్వాణ ప్రజ్ఞ అని పేరు. నిర్వాణ స్థితిలో కూడా ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞతో దాన్ని తెలుసుకొని ఆ గేట్ దగ్గర ఆగిపోయాం అంతే. ఇంకా ఆ గేట్ కట్ నుంచి ఇంకా సద్గురువు దొరికి ఆ సద్గురువు దాటించే సద్గురువు కావాలి. ఆ గేటు తీసే సద్గురువు కావాలి. ఆ గేట్లో నుంచి నేను ఇంకా పైకి తీసుకుపోవడం అంటే నేను లేకుండా చేయడమే. కాబట్టి ఇక్కడి నుంచి ప్రజ్ఞాస్థితి ప్రారంభమవుతుంది. ఈ ప్రజ్ఞాస్థితి ఇక్కడికి ప్రారంభమవుతుంది. నువ్వు ప్రజ్ఞాన రూపం చెందితే మహావాక్య విచారణలో నీ ప్రజ్ఞానమే బ్రహ్మము అది వచ్చిన తర్వాత మళ్ళీ చేసేటువంటి వ్యవహారనేనుగా ఉండేటువంటి మనసు, సమాధి ఇవన్నీ బుద్ధి పరిధిలోనివే. బుద్ధి పరిధిలో నుంచి దాటినటువంటిది అది అనేటువంటి స్థితిలోకి పోవాలి. ఇక్కడ నుంచి ప్రజ్ఞాస్థితి ప్రారంభమవుతోంది. ఎవరికైతే సమాధి స్థితిలో తెలివి వస్తుందో, ఎవరికైతే సమాధి స్థితిలో సాక్షిత్వం వస్తుందో, ఆ సాక్షిత్వంగా ఉన్నటువంటి వారు ప్రజ్ఞావంతులు అవుతారు. ఎవరైతే ఈ సమాధి స్థితిలోకి వచ్చారో, ఆ సమాధి స్థితిలో మళ్ళీ తెలివి వస్తుందో, ఆ సమాధి స్థితిలో తాను తెలివితో సాక్షిత్వంగా ఆ స్థితులన్నీ కలుగుతున్నది. ఎక్కడ కలుగుతున్నాయి? నీలోనే కలుగుతున్నాయి. మూడవస్థల్లో కలుగుతున్నాయి. మూడవస్థలు లేనటువంటి స్థితిని కూడా గాఢ నిద్రావస్థలో మనసు లేదు, అదేమి చలనం కాలే, అది పని చేయలేదు. మళ్ళీ మెలకు వచ్చే వరకు ఆ నిద్ర ఎంత హాయిగా పట్టిందో కూడా మళ్ళీ మెలకు వచ్చిన తర్వాతే తెలుసుకుంటున్నావు. మళ్ళా స్వప్నావస్థలో ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నది ఏం ప్రవర్తన చేసిందో అది తెలుసుకుంటున్నావు. జాగ్రత్త అవస్థలో ఏం వ్యవహారం చేసావో ఈ మూడు అవస్థల యొక్క సారాన్ని గుర్తెరుగుతున్నటువంటి జ్ఞాతగా సాక్షిత్వ స్థితిలో నువ్వు తుర్యావస్థలో ఉన్నటువంటి దాంట్లో గమనిస్తున్నావు అన్నిటినీ. ఆ గమనించేటువంటి స్థితి ఎప్పుడు సమాధి స్థితిలో కూడా రావాలి. ఆ గమనించే స్థితి, ఆ సమాధి స్థితి సాక్షిత్వం. సమాధి స్థితిలో కూడా సాక్షిత్వం ఎవరికైతే వస్తుందో, సాక్షిగా ఉన్నటువంటి దానితో తాయాత్వం చెందనివాడు, వారు ప్రజ్ఞావంతులు అవుతారు. ఆ ప్రజ్ఞలో ఉంటారు. వాళ్ళు ప్రజ్ఞావంతులుగా అవుతారు. సమాధి స్థితిగా ఉన్నటువంటి మనసును తాత్కాలిక రహితం చేసుకున్నటువంటి అమనస్కంగా ఉన్నవాడు కూడా ఆ మనస్కాన్ని సాక్షిగా గుర్తిస్తే ఆ వాడు ప్రజ్ఞావంతుడైనటువంటి జ్ఞాతగా, ప్రజ్ఞావంతుడైనటువంటి ప్రత్యేగాత్మగా పరమాత్మ స్థితిలో ఉన్నటువంటిది ఏది అని గుర్తించగలిగిన వాడుగా ఉంటాడు ఆ స్థితి లేకపోయిన వాడు. కాబట్టి ఆ సదసత్ వివేకం చెప్పాలంటే తప్పక నువ్వు నేను ఆత్మస్వరూపుణ్ణు అనే స్థితిలో నిలకడ కలిగి ఉండాలి. ఆ నిలకడ కలిగి ఉండాలంటే ఆత్మనిష్ఠుడవై ఉండాలి. ఆత్మ సాక్షిత్రయ సాక్షి, అవస్థాత్రయ సాక్షి. ఆ మూడవస్థలకి అన్మ్యూట్ చేసుకుంటున్నారు చూడు జయమ్మ. కాబట్టి అవస్థాత్రయ సాక్షి అన్నటువంటి బీజం పడితే తప్ప నీకు ఆత్మనిష్ట రాదు. అవస్థాత్రయ సాక్షి అనేటువంటి మూడు అవస్థల్ని గుర్తిరిగినటువంటి సాక్షిగా ఉండేటువంటి ఆ బీజం పడితే అంటే ఆత్మనిష్టగా నువ్వు ఎప్పుడు కూడా మూడవస్థల్ని గుర్తిరుగుతున్నటువంటి స్థితిలోనే నువ్వు ఉండాలి. మూడవస్థలు చేస్తున్నటువంటి ఈ పరికరం అనే దేహంలో మనసు అనే దానితో సహా అన్నిటికీ ప్రవర్తనకు కారణమైనటువంటి ప్రకాశం ఆత్మ నుంచి వస్తుంది. దాని యొక్క ప్రకాశం రాకుండా ఈ శరీరంగా ఉన్నది, శరీరంలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా ఉన్నది, ఈ అన్ని పనిముట్లుగా ఉన్నటువంటి పనిచేస్తున్న దానికి అసలైన కారణం అదే. కాబట్టి అవస్థాత్రయ సాక్షి అన్న బీజం పడితే తప్ప నీకు ఆత్మనిష్ట రాదు. అవస్థాత్రయ సాక్షి అన్న బీజం పడ్డవాడు ఏం చేస్తాడంటే మిగిలిన త్రిపుటుల జోలికి వెళ్ళడు. మిగిలినటువంటి త్రిపుటులు ఏవైతే వస్తున్నాయో మూడు మూడుగా తోస్తున్నటువంటివన్నీ, ద్రష్ట, దృష్టి, దృశ్యము అనేది, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. కాబట్టి ఈ మూడు రకాల మూడులుగా వచ్చున్న త్రిపుటుల జోలికి వెళ్ళడు. ఎవడు అవస్థాత్రయ సాక్షిగా ఉన్న స్థితిలో ఉన్న జ్ఞాతను నేను, ఆ ప్రతిగాత్మ స్థితిలో నేనుంటే
పరమాత్మ కూడా ఆ పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నది కూడా నేనే అన్నటువంటి స్థితిలోకి వచ్చినవాడు ఇక మళ్ళీ త్రిపుటిలో ద్రష్టగా దృష్టి పెట్టి ఆ దృశ్యంతో తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలోకి మళ్ళీ దిగిరానటువంటి వాడై ఉంటాడు. వ్యవహారం చేస్తున్నప్పటికీ అశ్రీర గురువు అంటే ఎవరు అంటే వ్యవహారం చేస్తున్నాడు, వ్యవహారంలోకి తాదాత్మ్యం చెందకుండా ఏ స్థితిలో ఉన్నాడు? మూడవస్థలలో శరీరము దాని నామరూపాత్మకమైనది వ్యవహారం ఏం చేస్తుందో కూడా దాన్ని చూస్తూ కూడా సాత్యత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞాస్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు. దాన్ని కూడా దాటించిన గురువు చేత తాను రహితమై మళ్ళీ శిష్యుడు చెప్పడానికి గురుపాదం పడితే బోధించడానికి వచ్చాడు కాబట్టి లేనెరుకలేకి ఆ లేనెరుకలో వ్యవహారం అంతా చేస్తోంది శరీరం. ఆ లేనెరుకలో నేను భావన చెందుతున్నా, ఆ లేనెరుకలోనే లేనివాడిగా ఉండే నేను ఈ వ్యవహారం అంతా ఈ చెప్తున్నదంతా దాంట్లోకి లేనరికే, ఇది కూడా ఈ చెబుతున్నది కూడా లేనరికేననేటువంటి స్థితిలో చేస్తున్నదంతా లేనరికేనటువంటి స్థితి భావనలో ఉంటాడు. కాబట్టి ముందు ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి అవస్థాత్రయ సాక్షి స్థితిలోకి వెళ్ళి మిగిలిన త్రిపుటుల జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి స్థితిలోకి రావాలంటే అవస్థాత్రయ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉండాలి. అప్పుడు ఆ మిగిలిన త్రిపుటుల జోలికి వెళ్ళాడు. ఇది అందులో ఉన్న రహస్యం. అందులో ఉండే రహస్యం ఏంటంటే ఇదే అందులో ఉన్న రహస్యం. ఆత్మస్వరూపుడుగా ఉన్నా కూడా ఆత్మ సాక్షిగా ఉండి ఇది వ్యవహారం చేస్తున్నటువంటి దాని సాక్షిత్వ స్థితిలో గమనిస్తూ దీంతో తాయత్వం చెంది మళ్ళీ వ్యవహారంలో అందరూ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ప్రవర్తిస్తున్నారో ఆ స్థితిలోకి దిగొచ్చి వ్యవహారం చేసినాడంటే నువ్వు అవస్థాత్రయ సాక్షిగా ఉన్నట్టు కాదు, నువ్వు ఆ అవస్థలోకి దిగొచ్చావని అర్థం. ఆ అవస్థలో దిగొచ్చి ఆ ప్రవర్తనలోకి దిగొచ్చావని. కాబట్టి ఇది అందులో ఉన్న రహస్యం. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం వలన ఒక పెద్ద మార్పు వస్తుందన్నమాట. ఏమిటంటే వీడు ఎప్పుడూ కూడా అవస్థాత్రయ సాక్షిత్వాన్ని బలంగా పట్టుకొని ఉంటాడు. అవస్థాత్రయ సాక్షిత్వాన్ని బలంగా పట్టుకొని ఉంటాడు అని అంటే ఏమిటి? అవస్థాత్రయ సాక్షిగా ఉన్నటువంటి మూడవస్థల్ని మీరినటువంటి తుర్య స్థితిలో ఉండి తాను సాక్షిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉంటాడు. అదే దాన్ని అఖండంగా ఖండంగా చూస్తేనేమో నేను మూడవస్థల్ని గుర్తిస్తున్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నాను అనేదే అక్కడ సమిష్టిగా చూసినప్పుడు సమిష్టిగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు అనే పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడున్నాడు. ఆ స్థితిలో అక్కడ అఖండంగా ఉన్నటువంటి జ్ఞానంగా ఎరుకగా ఉన్నాడు. కాబట్టి రెండు ఒక్కటేనని గుర్తించిన వాడు ఈ రెండింటినీ ఒకటిగా గుర్తించి ఎవరైతే ఆ రెండింటినీ ఒకటిగా గుర్తించారో ఆ గుర్తించినటువంటి వారు అఖండ ఎరుక స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం, రెండిట్లోనూ ఆత్మస్వరూపమే. అది వ్యష్టిగా భావించినప్పుడు ఆత్మగా అనుకుంటున్నాం, సమిష్టిగా భావించినప్పుడు అదే అఖండ ఎరుక, అదే పరమాత్మ అనే భావనలో తాను ఆత్మస్వరూపుడు. తనలాగే జగత్తంతా ఉన్నటువంటి చైతన్యం అనేక రూపాల్లో, శరీరాలు కాదు, అనేక రూపాల్లో ఉన్నటువంటి దృశ్య జగత్తు కాదు, అనేక రూపాల్లో ఉన్నటువంటి వస్తు జగత్తు కాదు, అనేక రూపాల్లో ఉన్నటువంటి గోళాలు, ఖగోళము, అది ఇది, భూమి, చంద్రుడు, ఇవన్నీ కనపడుతున్నటువంటివన్నీ కాదు. ఇవన్నిటికీ ఏ చైతన్యం చేత ఇదంతటినీ తెలుసుకునే ప్రజ్ఞగా ఉన్నదో ఆ ప్రజ్ఞ అయినటువంటి ఆ జ్ఞాత అయినటువంటి సాక్ష్యం నేను, ఆ సాక్ష్యత్వ స్థితిలో ఉన్నాను అనేటువంటి స్థితిలో బలంగా పట్టుకుంటాడు. ఆ బలంగా పెట్టుకొని ఆ బలంగా పెట్టుకున్నటువంటి లక్ష్యం అదే పెట్టుకుంటాడు. ఆ లక్ష్య స్థితిలోనే ఉండాలి, మళ్ళీ కిందికి దిగొచ్చే స్థితి లేకుండా. మిగిలిన త్రిపుటులన్నీ తేలిపోతాయి. అక్కడ నువ్వు ఆ స్థితిలో ఉంటే ఈ త్రిపుటులన్నీ తేలిపోతాయి. ఇంకా దాని ముందు ఇది నిలబడదు. అట్లా జాగ్రత్తగా ఆత్మనిష్ఠుడు అవుతాడు. ఇది టైం పడుతుంది అన్నమాట. ఇక్కడ ఈ స్థితిలో నువ్వు స్థిరపడాలంటే టైం పడుతుంది. ఎందుకంటే ముందు నీ వ్యవహార ప్రయత్నం స్థితిలో మార్పు రావాలి. అన్నిట్లోనూ ఏమిటితో దేనితో ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ వ్యవహార జీవితంలో ముందు
ఉంటున్నావు కాబట్టి ఇది సగము అది సగంగా ఉంది కాబట్టి ఇది చేస్తున్నప్పుడు కూడా అది భావన చెందేటువంటి స్థితి రావాలి. కాబట్టి ఇక్కడ సమాధి ఈ టైం పడుతున్నది అంటే ఇక్కడ సమాధి అన్న అంశం తెలియపరచడమే కష్టం అనుకుంటే వేదాంత బోధ ఎక్కడ మొదలు పెడతాడు? ముందు సమాధి స్థితి అంటే ఏమిటో తెలిసి దాన్ని దాటనటువంటి స్థితిలో ఉంటే ఇంక మళ్ళీ వేదాంతంలో అంటే వేదాంతం అది అంతమైపోవాలి. తెలుసుకునేది కూడా లేదు, ఇంకేంది తెలుసుకునేవాడే లేడు. తెలుసుకునేవాడే లేనటువంటి స్థితిగా పోవాలి. అక్కడికి పోతేనే ఇంకా. కాబట్టి వేదాంత బోధ ఎక్కడ మొదలు పెడతా ఇంకెక్కడ మొదలుపెట్టి ఆ వేదాంత బోధలో ఇక అన్నీ రహితమైపోవడమే లాస్ట్లో. వేదాంత బోధ అంటే అన్నీ క్రోడీకరించుకుని తర్వాత ఏం మిగిలాడు? జ్ఞాత ఒక్కడే మిగిలాడు, సాక్షి ఒక్కడే మిగిలాడు. ఆ సాక్షే ఆ మహావాక్య విచారణ ప్రకారం ఏ ప్రజ్ఞానం తెలుసుకుంటుందో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మం. ఏదైతే నాలో నేనని పలుకుతుందో అదే బ్రహ్మం. ఏదైతే సర్వమును గుర్తిస్తున్నటువంటి తెలివి ఉందో ఆ అఖండ ఎరుక అదే బ్రహ్మం. అదే సృష్టికి కారణమైనటువంటి ఏ సంకల్పం చేత సంకల్పించిందో ఆ సంకల్పమే బ్రహ్మము. ఆ సంకల్పించినటువంటి తెలివే బ్రహ్మము అనే స్థితిలో నుంచి ఆ స్థితికి పోతే ఆ స్థితిలో నుంచి ఇక అవన్నీ త్రిపుటులన్నీ రద్దయిపోయి రహితమైపోవడమే వేదాంత బోధ. ఇంకా వేదాంత బోధ స్థితికి రావాలంటే ముందు ఇవన్నిట్లో నుంచి దాటుకొని రావాలి కదా నువ్వు. ఇవన్నిట్లో నుంచి దాటుకున్నటువంటి స్థితిలో నుంచి ఒక్కొక్క మెట్లో నుంచి సద్గురువు చేత నువ్వు నీలోంచి మార్పు రావాలి. మార్పు వచ్చి ఎక్కడ మొదలు పెట్టారంటే సదాత్మ ఇక్కడ మొదలు పెట్టారు. అసలు ఆత్మ అంటే ఏమిటో చెప్పునైనా నువ్వు అక్కడి నుంచే పాఠం మొదలు పెడతారన్నారు. కాబట్టి ఆత్మ అంటే ఆత్మ సాక్షి, ఆత్మ అంటే అవికారి. అంటే అవికారి అంటే ఆకారం లేనిది. వికారం అవికారి అంటే వికారం లేనిది. అదే ఏ వికారాలు చెందనిది మరియు ఆకారం కూడా లేదు దానికి. వికారము చెందదు, ఆకారము లేదు. ఆత్మ నిరవయవం. ఆత్మ అనేది అవయవం కాదు. అవయవాల్లాగా ఈ అవయవాలన్నిటికీ ఆకార రూపం ఉంది. ఆ ఆకారం కూడా లేదు దానికి. నిరవయవం, అవయవం కూడా లేదు, అవయవం కాదు అది అని ఆత్మ లక్షణాలన్నీ మొదలు పెడతారు. అది సద్గురువు చేసే పని. సద్గురువు దగ్గర ఏంది ముందు ఆత్మ గురించి నేను నీవెవరు అనేది తెలుసుకునేది దృఢపడే వరకు ముందు నిన్ను ఈ స్థితిలో నిలబెట్టేకి ప్రయత్నం చేసేకి ఇవన్నీ ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, అది ఎట్లుంది, ఇది సాక్షిత్వ స్థితిలో ఏ విధంగా ఉంది, ఇది అవికారిగా ఏ వికారము మనస్సు చెందుతోంది. వికారం మనసు చెందేటువంటి వికారంతో ఆత్మ ఎప్పుడు దానికి ప్రకాశం ఇచ్చినప్పటికీ దాంతో తాయత్వం చెందకుండా సాక్షిగా ఉంది. ఆత్మ నిరవయంగా ఉంది అని ఆత్మ లక్షణాలు అన్నీ మొదలు పెడతారు. కాబట్టి సద్గురువు చేసే పని. ఇక్కడ 2 లక్షణాలు చెబుతారు. సకారంతో ఉన్నటువంటి లక్షణాలు అంటే ఆకారపూరితమైనటువంటి సకారం అంటే ఆకారం కలిగి ఉన్నటువంటిది, నకారం ఆకారమే లేనటువంటిది. కాబట్టి సకారంతో ఉన్న లక్షణాలు చెబుతారు. ఏవేవైతే ఆకార రూపంలో ఉన్న లక్షణాలు ఉన్నాయో అవి. ఆత్మకి నకార ప్రత్యయం, సకార ప్రత్యయం, నకార ప్రత్యయం అని 2 ఉంటాయి. సకార ప్రత్యయం అంటే ఆకారంతో కూడి ప్రవర్తిస్తున్నటువంటిది. నకార ప్రత్యయం అంటే ఆకారంతో కూడకుండా ఉన్నటువంటిది, ఆకారం కానటువంటిది. ఈ 2 ప్రత్యయాలతో బోధ చేస్తారు. ఈ బోధ చేయడం ద్వారా వీడు సదసద్వివేకంలోకి ప్రవేశిస్తాడు. సత్యేది అసత్యేది అనే వివేకంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఎవరు వీడియో ఓపెన్ చేస్తారు? ఆ వివేకము నీకు బోధిస్తేనే తప్ప నువ్వు ఆత్మనిష్ఠుడు కాలేవు. సత్తు అసత్తుల గురించినటువంటి వివేకాన్ని నీలో వస్తే అప్పుడు నువ్వు ఆత్మనిష్ఠుడు కావడానికి అవకాశం కలుగుతుంది. ఆ వివేకం నీకు వస్తే బోధిస్తే తప్ప, ఆ గురువు చేత తెలుసుకుంటే తప్ప నువ్వు ఆత్మనిష్ఠుడు కాలేవు.
సంసద్ వివేకాన్ని బోధ పొందితే తప్ప నీవు ఆత్మనిష్ఠుడు ఎప్పటికీ కాలేవు. ఆ సత్తు అసత్తు అనేటువంటి రెండిటి భేదాన్ని తెలుసుకొని ఏది సత్తా మాత్రంగా చూపుతున్నటువంటి చైతన్యంగా ఉన్నది, ఏది చైతన్యం లేదు, వేరే దాని సాయం వల్ల మాత్రమే చైతన్యపూరితమై ప్రవర్తిస్తూ ఉంది, ఏ దాని చేత ఇది ప్రేరణ పొంది ఆ చైతన్యం ప్రకారమే ఇది ప్రవర్తించుకుంటూ ఉంది. తనకు తానుగా ఏ దానికి సొంతం చైతన్యం లేదు, ఏ దానికి తనకు తానుగా చైతన్యం ఉన్నది అని తెలుసుకుంటే ఏది సత్తా కలిగి ఉందో, ఏది చైతన్యంగా ఉందో, ఏది తనకు తానుగా ప్రకాశిస్తోందో అది ఆత్మగా ఉంది, అది సత్తుగా ఉంది. అసత్తుగా ఉన్నదానికి అనాత్మగా ఉంది, అసత్తుగా ఉన్నదంతా అనాత్మే. అది సొంతంగా దానికి చైతన్యం ఏదీ లేదు. ఏ చైతన్యం చేత దానికి ప్రేరణ కలిగిస్తే మాత్రమే అది చలనం లేకొచ్చి ప్రవర్తిస్తోంది. కాబట్టి ఆత్మానాత్మ వివేకాన్ని పొందితే కింది దాన్ని పోగొట్టుకుంటావు. ఆ రెండు వివేకాన్ని పొడితే ముందు కింద దాన్ని అంటే అనాత్మగా ఉండేటువంటి భావాలన్నింటినీ పోగొట్టుకుంటావు. దాంట్లో నుంచి దాటుకునే సామర్థ్యం నీకు వస్తుంది గురువు గారి చేత, సద్గురువు చేత నువ్వు అదంతా తెలుసుకుంటే. అంతే. తెలుసుకోవడానికి ఏమిటి, తెలుసుకోవడానికి ఇప్పుడు చెబుతుంటే చదువుతున్నాం కదా, ఈ గ్రంథాల్లోటివి ఏంటంటే ఇవి వ్యవహారిక జ్ఞానం లేకి అనుభవపూర్వకంగా తెలిసినటువంటి గురువు ఆ రకమైన ఉదాహరణలు చెప్పి నీకు చెప్తాడు కాబట్టి స్థిరపడిపోతాయి. ముక్కులోటి చెప్పినవి విన్నవి ఏమో మనసులో ఉంటాయి, కానీ నీకు పూర్తి సందేహరహితం కావాలంటే సద్గురువు ఎదురుగా నువ్వు కూర్చొని విచారించుకున్నటువంటి ఆయనకు ఏదైతే ఏ జ్ఞానం చేత ఆయన అయితే దాన్ని అనుభూతి చెందాడో తన అనుభవంలో ఆ విధంగా చెప్తే అప్పుడు సులభంగా తెలుసుకోగలుగుతారు. తెలుసుకోగలిగి ఏం చేయాలంటే కింది దాన్ని పోగొట్టుకోవాలి. మళ్ళీ కింది దాంట్లోకి వచ్చేది ఉండకూడదు, కింది దాన్ని పోగొట్టుకోవాలి అంతే తప్ప పైదానిని పొందలేవు. కింది దాన్ని పోగొట్టుకుంటూ పోతేనే పైదాన్ని పొందుతావు. ఎప్పటికప్పుడు నీపై వివేకం రావాలి. ఎప్పటికప్పుడు నువ్వు విచారణ అంతా చేస్తుంటే నీకు వివేకం కలక్కపోతే, ఆ వివేకం అంటే కాసేపు మాత్రమే ఉండి మళ్ళీపోయేది కాదు. వివేకం జ్ఞానం ఒకసారి వచ్చిందంటే ఆ జ్ఞానంలో స్థిరపడిపోయి నేను ఇంతకాలం ఈ విషయంలో అనుకుంటున్నది అజ్ఞానం, ఈ ఒక్క అజ్ఞానం పోయింది. ఇంతకుముందు జగత్తు నిత్యం అనుకున్నా, అందులో ఉన్నటువంటిది సత్యం అనుకున్నా, అవి రెండు అసత్యాలే. అది నిత్యం కాదు, అది కూడా పోతుంది. దాంట్లో ఉన్నటువంటి పరిణామం చెందుతున్నటువంటి జీవులన్నీ అవి కూడా పుడతాయి పోతాయి. ఇట్లా ఒక్కొక్కటి తెలిసే కొద్దీ దాని పైమెట్టులో ఉన్న విషయాలలోకి పోవాలి. మళ్ళీ కింద ఉండే భ్రాంతులు మళ్ళీ పైకి నీలేకి రాకూడదు. ఎప్పటికప్పుడు పై వివేకం రావాలి, కింది వివేకం కాదు. కిందది ఏం చేయాలి, ఎప్పటికప్పుడు ఈ కింద ఇంతకాలం అనుకున్నవన్నీ పోగొట్టాలి, వదిలేయాలి. ఇది మన జీవితంలో జరిగేటువంటి సహజమైన పద్ధతి. ఇదంతా ఎట్లా జరగాలి మన జీవితంలో అంటే సహజమైన పద్ధతిలో జరగాలి, సహజమైపోవాలి. సహజంగా లేస్తానే యథాప్రకారం లేస్తానే మెలకు వస్తానే జగత్తు కనపడింది, లేచావు, మంగడుక్కునే పోయినావు, నిద్రలోంచి బయటకు వచ్చావు, ఇంక అన్నీ ఎట్లా కదలికలు ఎట్లా జరిగినాయి అన్నీ వ్యవహారంగా అవన్నీ సహజంగా అలవాటు పడినందువల్ల కదా. నువ్వు అన్నీ అవంతకవే చేస్తుంది శరీరం, లేస్తానే ఏమేం చేయాలో అట్లా. కాబట్టి అట్లా అలవాటు పడినటువంటి స్థితిలో సహజమైనటువంటి స్థితిలోకి రావాలి. ఈ పైన చెప్పినటువంటి ఆత్మభావన పద్ధతిలో నువ్వు సాక్షిగా ఉండడం అనేది సహజమైపోవాలి. వ్యవహారం ఏం చేస్తున్నప్పటికీ, ఎక్కడ బాహ్య జగత్తులోకి వచ్చినప్పటికీ మూడవస్థల్ని గుర్తించగలిగేటువంటి మూడవస్థల్లోనూ సాక్షిత్వ రూపంలో, సాక్షి స్థితిలో, ఆత్మస్వరూప స్థితిలో నిలబడగలిగేటువంటి నిలకడ రావాలి. అది సహజంగానే రావాలి. ఆ ఆలోచన నుంచి దాన్ని కాసేపు సమాజ స్థితిలో పెట్టుకొని పోయింది నాకు మనసు రద్దు, ఆ కాసేపు పోయింది అంతే. వ్యవహారం లేకొచ్చలకే వ్యవహరించింది మళ్ళా. కాబట్టి వ్యవహారంలో కూడా సహజమైపోవాలి, ఆ సాక్షిత్వ స్థితిలో ఉండడం. ఇది మన జీవితంలో జరిగే సహజమైన పద్ధతి. ఇక్కడికి నిలబెట్టిందాం, సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. జై గురుదేవ. శ్రీధర స్వాముల శివరామ దీక్షితుల శిష్య ప్రశిష్యులకు నీరాజనం, వెంకటేశవధూత వేముల రామయ్య వేదాంత వేద్యులకు నీరాజనం.
పూర్ణానంద పుల్లయాజుల ప్రసిద్ధ వర్యులకు నీరాజనం విష్ణానంద కృష్ణమూర్త్యాజుల విద్వాంసుల కిపుడు నీరాజనం శ్రీధర స్వాముల శివరామ దీక్షితుల శిష్య ప్రశిష్యులకు నీరాజనం వెంకటేశవధూత వేముల రామయ్య వేదాంత వేద్యులకు నీరాజనం పరిపూర్ణ బోధను ప్రకటపరుస్తూయున్న పుణ్యాత్ముల కిరియ నీరాజనం మాయను తొలగించు మహనీయులకు మంగళప్రదమైన నీరాజనం శ్రీధర స్వాముల శివరామ దీక్షితుల శిష్య ప్రశిష్యులకు నీరాజనం వెంకటేశ్వరవధూత వేముల రామయ్య వేదాంత వేద్యులకు నీరాజనం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ్.